ఆరిజిన్ OS 6 డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్టర్ యూజింగ్ 6 డేస్. నేను వీడియో అయితే పెట్టి ఆరిజిన్ OS 6 ఫిబ్రవరి అప్డేట్ గురించి 6 డేస్ అయితే అయిపోయిందనమాట. ఈ రోజు 7th డే. మీరు వీడియో చూసే లోపల 7th డే అయి ఉంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా డిస్కస్ చేసుకుందాం. ఈ అప్డేట్ చేసుకోవచ్చా లేదా, స్కిప్ చేయాలా, లేకుంటే స్టేబుల్ వర్షన్ కోసం వెయిట్ చేయాలా, అవన్నీ చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఆ తర్వాత లాస్ట్ కి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా డౌట్స్ అడిగినారు నేను పెట్టిన పాత వీడియో కింద. సో ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ అయితే ఇచ్చేద్దాం. ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా వీడియో ఫినిష్ చేసేద్దాం. టైం ఈజ్ ప్రెషబుల్ కాబట్టి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే వద్దు బ్రో, హారిబుల్ బ్రో. ఐక్యూ ఫోన్లు అంతంత మాత్రమే కెమెరాలు బాగుంటాయి. ఈ అప్డేట్ లో ఇంకా హారిబుల్. వీడియో తీద్దామని చూస్తే ఆ వీడియో చూస్తేనే అసలు నిద్ర వచ్చేసిద్ది. అంత హారిబుల్ గా ఉన్నాయి. ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంటాయి, గ్రెయినీ ఉంటాయి. నచ్చలే నాకు. కెమెరా మాత్రం బాగాలేదు ఈ అప్డేట్ లో. ఆ తర్వాత స్మూత్నెస్ అండ్ యువై ఫీల్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది బ్రో. యువై ఫీల్ బాగుంది, స్మూత్నెస్ బాగుంది. చాలా ల్యాగ్ లేకుండా ప్రశాంతంగా గిట స్క్రోల్ చేస్తే స్మూత్ గా వెళ్ళిపోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ప్రతి ఫోన్ చాలా స్మూత్ గా ఫీల్ అయిపోద్ది ఈ అప్డేట్ లో మాత్రం. నెక్స్ట్ బ్లూటూత్ వైఫై గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ వైఫై కూడా చాలా ఇష్యూస్ ఉండేటివి పాత అప్డేట్ లో. ఈ అప్డేట్ లో అయితే ఫిక్స్ చేస్తారు. మీ దగ్గర ఐక్యూకి సంబంధించిన ఎనీ బ్లూటూత్ డివైస్ ఏదున్నా, లేకుంటే వేరే ఫోన్ లో సంబంధించి వివోవి కానీ, అప్పో కానీ, వన్ ప్లస్ కానీ, ఈవెన్ యాపిల్ కానీ ఏవి ఉన్నా మీ దగ్గర డివైజెస్. సో ఈ అప్డేట్లు అయితే ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతున్నాయి, వర్క్ అవుతున్నాయి. నేనైతే 3-4 రకరకాల బ్రాండ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడి చూశాను. నా దగ్గర వన్ ప్లస్ బడ్స్ Z2 ANC ఉంది, అది పెట్టి చూశాను. తర్వాత నా కాడ ఎయిర్ పాడ్స్ ఉన్నాయి, అది పెట్టి చూశాను. తర్వాత నెక్ బ్యాండ్ ఉంది, అది పెట్టి చూశాను. సో బ్లూటూత్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ తర్వాత వైఫై గురించి మాట్లాడుకుంటే మీకు ఇది కొంచెం తలకాయ తింటది. ఇది 5 GHz బ్యాండ్ మీద అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. 2.4 GHz బ్యాండ్ మీద అయితే ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు కొంచెం 5 GHz బ్రాండ్ వాడుతుంది, మేము మాకు హై స్పీడ్ కావాలి అనుకుంటే ఈ అప్డేట్ మీకోసం కాదు భయ్య. మీరు దయచేసి స్టేబుల్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. 2.4 GHz వాడుకునే వాళ్ళైతే పర్లేదు, అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఎస్, ఫైనల్లీ స్టేబుల్ అయ్యింది, చాలా బాగుంది బ్యాటరీ బ్యాకప్. కానీ మీరు అయితే 2 సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆ 2 సెట్టింగ్స్ చేసుకోకుంటే కథం, అస్సలు పనికిరాదు. బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందంటే 6.5 hours వస్తుంది నాకు ఒక ఫుల్ ఛార్జ్ లో. నేనైతే స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేశాను, మాక్సిమం పెట్టకపోవచ్చు. ఎందుకంటే నేను ఎట్ట పడితే అట్ట వాడుతుంటా, ఛార్జింగ్ 90 పెట్టి వాడుతుంటా, అట్లా తిప్పి వాడుతుంటా ర్యాండమ్ గా ఫోను. ఇంకా 100 వరకు పెట్టి మిడ్ నైట్ 12కి వెయిట్ చేసి తర్వాత వాడేంత టైం ఎక్కడ ఉంది చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏందో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి డిస్ప్లేలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, స్క్రీన్ రెజల్యూషన్, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి. మీరైతే స్క్రీన్ రెజల్యూషన్ UHD ఉంటే దయచేసి HDలోకి మార్చుకోండి, లేకపోతే బ్యాటరీ మాత్రం అస్సలు ఒక రేంజ్ లో డ్రైన్ అయిపోద్ది. తర్వాత రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే మీరు స్టాండర్డ్ కానీ స్మార్ట్ అడాప్షన్ కానీ పెట్టుకోండి. హై పెట్టుకుంటే అంతే, సర్రని వెళ్ళిపోద్ది, చాలా ఘోరంగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, వాడినా కాబట్టి ఈ అప్డేట్. ఈ 2 సెట్టింగ్స్ అయితే మార్చుకోండి. ఒకవేళ మీరు ఇంకా నాకు ఫుల్ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే స్క్రీన్ రెజల్యూషన్ HDలో పెట్టేసుకొని ఆ తర్వాత రిఫ్రెష్ రేట్ అనేది 60కి పెట్టేసుకోండి. బాగా స్టేబుల్గా ఉంటుంది. కాకపోతే కొంచెం స్మూత్ జిటరీ ఫీల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఏం లేదు, సెట్టింగ్స్ ఓపెన్ చేసి దాంట్లో ఎక్స్టెండెడ్ ర్యామ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఎక్స్టెండెడ్ ర్యామ్ దగ్గర ఇది మీకు ఆఫ్ లో ఉందో ఆన్ లో ఉందో చూసుకోండి. ఒకవేళ ఆన్ లో ఉంటే ఆఫ్ చేసేయండి, ఆఫ్ లో ఉంటే మీరు ఆన్ చేయకండి భయ్య, ఆఫ్ లోనే ఉంచండి. ఎందుకంటే ఇది చాలా తలకాయ తింటది. ఇది మనకి దానికి సపరేట్ గా ఇచ్చిన ర్యామ్ వాడుకోకుండా మన స్టోరేజ్ లో ఉండేది కూడా కొంచెం స్టోరేజ్ తీసుకొని దాన్ని ర్యామ్ లో వాడేసుకుంటది. ఇక్కడ కొద్దిగా ప్రాసెస్ లోడ్ ఎక్కువ పడి బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోతుంది. సో ఈ ఎక్స్టెండెడ్ ర్యామ్ ఆ తర్వాత డిస్ప్లే రెజల్యూషన్ ఈ 2 మార్చుకున్నారు అనుకోండి, మీకు చాలా బాగానికి వస్తుంది. బ్యాటరీ అయితే జబర్దస్త్ వస్తుంది. మీరు ఈ అప్డేట్ చేసుకోండి, పర్లేదు, బగ్స్ ఏం లేవు, చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సబ్స్క్రైబర్స్ ఉన్న డౌట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే ఇట్లాంటి సాఫ్ట్వేర్ సంబంధించి, టెక్నాలజీ సంబంధించి మంచి వీడియోలు అయితే చేస్తుంటాం. మీకు గనక కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్లో ఎటువంటి లేటెస్ట్ టెక్ న్యూస్ అయినా, టెక్ అప్డేట్స్ అయినా ఫస్ట్ తీసుకొచ్చడానికి ట్రై చేస్తాను, డీటెయిల్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బ్రో నాకు ఫిబ్రవరి అప్డేట్ రాలేదు బ్రో, ఐక్యూ నియో 10R. నేను ఆరిజిన్ OS 6 అనేది ట్రయల్ వర్షన్ అప్డేట్ చేసా స్టార్టింగ్, దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా
అన్న ప్లీజ్ రిపే అన్న. బ్రో ప్రాబ్లం అయితే ఏం లేదు బ్రో, మీరు ప్రశాంతంగా వాడుకోవచ్చు. మీకు ఫిబ్రవరి అప్డేట్ వచ్చినప్పుడే చేసుకోండి. అప్డేట్ రాకపోతే మీకు డైరెక్ట్ స్టేబుల్ అప్డేట్ వస్తుంది, అప్పుడు చేసేసుకోండి, పంచాయతీ అవుతుంది. కస్టమర్ కేర్తో చాట్ చేసి ఈ వర్షన్ స్టేబుల్ వర్షన్ అంటున్నారు. స్టేబుల్ వర్షన్ అయితే అది మనకి డైరెక్ట్ మెయిన్ పేజీలో వస్తుంది బ్రో. ఇట్లా మనకి లోపల ట్రయల్ వర్షన్లో రాదు కదా. సో మనకి స్టేబుల్ వర్షన్ అయితే ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇదైతే ఫైనల్ బీటా అనుకోవచ్చు మేబీ. బ్రో నీకు ఇంకా అప్డేట్ రాలేదు, ఐక్యూన్ 8 అన్నారు, ఎప్పుడు రావచ్చు? ఓ నాకు అనుకుంటా ఎప్పుడు రావచ్చు అంటే బ్రో ఈ మంతే బ్రో. ఇప్పుడు ఫస్ట్ అయితే దాదాపు ఫస్ట్ అందరు కొనుక్కున్న మొబైల్స్కి అందరికీ అప్డేట్ అయితే వచ్చేసింది ఐక్యూన్ 8 అన్నారకి. మీకు ఇప్పుడు ఇంకా రాలేదంటే ఇంతవరకు కూడా మీది ఒకవేళ లాస్ట్ బ్యాచ్ అనుకుంటా, మీది లాస్ట్ బ్యాచ్ అయితే వచ్చేసిద్ది బ్రో, ఈ మంత్ లాస్ట్ కల్లా వచ్చేసిద్ది, లేకుంటే మార్చ్ ఫస్ట్ వీక్లో వచ్చేసిద్ది. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేసినారు కదా, ఇవి ఎందుకు, డైరెక్ట్ స్టేబుల్ వర్షన్ చేసుకోండి, ప్రశాంతంగా ఉంటుంది కదా. బ్రో నేను ఐక్యూ Z10X ఈరోజు సర్వీస్ సెంటర్కి కాల్ చేసి అడిగా, నెక్స్ట్ వీక్ వస్తుంది అన్నారు, అప్డేట్ చేయాలా వద్దా ప్లీజ్ చెప్పు బ్రో. బ్రో అస్సలు చేయకండి బ్రో, స్టేబుల్ వర్షన్ వచ్చేదాకా ఆగండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ అప్డేట్ చేసిన వాళ్ళు ఈ బీటా అప్డేట్ చేసుకోవచ్చా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాని గురించి చెప్తున్నా. అప్డేట్ చేసుకున్న వాళ్ళు దయచేసి చేసుకోకండి, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఫోన్ హీట్ ఎక్కుతుంది, మళ్ళీ మీరు ఫోన్లు రీసెట్ చేసుకుంటే కూర్చోాలి అవసరం అవన్నీ. అదే స్టేబుల్ వర్షన్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటే ప్రశాంతంగా అయిపోద్ది కదా, పంచాయతీ ఉండదు కదా అన్న. వివో T3 అల్ట్రా అప్డేట్ ఎప్పుడు? మార్చ్ బ్రో, మార్చ్లో వచ్చేసిద్ది T3 అల్ట్రాకి. ఐక్యూ Z9S Pro అప్డేట్ ఎప్పుడు వస్తుంది? Z9S Pro అంటే ఇంకా అంతే బ్రో, ఇప్పుడు అప్డేట్ రాని ఫోన్లకన్నిటికీ అప్డేటు మార్చ్ ఏప్రిల్ ఇవే. ఇప్పుడు అప్డేట్ వచ్చిన దాంట్లోకి స్టేబుల్ అప్డేట్ మార్చ్లో అట్లా. అన్న ఇంకా నాకు రాలేదు ఐక్యూ Neo 10 వచ్చేసిద్ది బ్రో, ఈ మంత్ ఎండ్ ఆర్ మార్చ్ స్టార్టింగ్ లో వచ్చేసిద్ది మీకు. వివో T3 Pro అప్డేట్ ఎప్పుడు? మార్చ్ స్టార్టింగ్ లో బ్రో. ఐక్యూ Z10X అప్డేట్ ఎప్పుడు వస్తుంది బ్రో? ఇవన్నీ చెప్పినా కదా బ్రో, అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు అప్డేట్ రాని మొబైల్స్ కన్నిటికి మార్చ్ స్టార్టింగ్ లో వచ్చేసిద్ది. OnePlus 11 BGMI 120 FPS రావడం లేదా బ్రో, బట్ బిఫోర్ BGMI 120 FPS వర్కింగ్, ప్రజెంట్ నాట్ వర్కింగ్. OnePlus 11 ఐక్యూ 11 అనుకో అయి ఉంటుందిలే బ్రో. BGMI దాంట్లో నేను టెస్ట్ చేయడానికి నా దగ్గర మొబైల్ లేదు బ్రో, అంటే టెస్ట్ చేసేవాడిని. ఏమన్నా మీ ఫ్రెండ్స్ని అడిగి చూడండి. ఒకవేళ మీరు OnePlus గురించి మాట్లాడుకుంటే OnePlus బొత్తిగా డివైజే లేదు బ్రో నేను దాని గురించి మాట్లాడడానికి. సో ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ ఫోన్ మీ ఫోన్ కంపేర్ చేసుకొని చూసుకోండి. మీ దాంట్లో వస్తుంది, వాళ్ళ దాంట్లో రావట్లేదు, వాళ్ళ దాంట్లో వస్తుంది, మీ దాంట్లో రావట్లేదు అంటే ఆడ ఇష్యూ మీ ఫోన్ది ఉంటుంది. ఒకసారి హార్డ్ రీసెట్ చేసి పడేయండి, మొత్తం సెట్ అయిపోద్ది. హాయ్ బ్రో, ఐక్యూ Z10X కూడా వచ్చేసింది, నేను చేశాను బట్ నాకు ఒక ఇయర్ బడ్స్ వస్తున్నాయి, అవి డాల్బీ అట్మాస్ అండ్ 360 డిగ్రీ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్, అవి అన్ని ఫంటాచోయస్లో వర్క్ అయ్యేవి. బట్ ఆర్జిన్ ఓఎస్ వేస్తే అప్డేట్లో డాల్బీ అట్మాస్ కానీ ఆడియోస్ బట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, నాకు అసలు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో ప్లీజ్ చెప్పు. చెప్పినా కదా బ్రో, ఇవి బీటా వర్షన్స్, ఈ ట్రయల్ వర్షన్ చేసుకుంటే ఇట్లా ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని చెప్పి నేను గత 2-3 వీడియోలుగా చెప్తున్నాను. ఆరిజిన్ ఓఎస్ చేసుకోకండి అని. ఇప్పుడు చేసుకున్నారు, ఇప్పుడు డాల్బీ అట్మాస్ ఇవి సరౌండ్ సౌండ్ ఇవన్నీ వర్క్ అవ్వట్లేదంటే ఏం లేదు, సింపుల్ మీ ఫోన్ రీసెట్ చేసేయండి. ఆ తర్వాత మీ ఇయర్ ఫోన్స్కి హార్డ్ రీసెట్ చేయడానికి ఒక బటన్ ఇచ్చింటాడు, దాన్ని హార్డ్ రీసెట్ చేసేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు గూగుల్ ఐడి లాగిన్ చేసి దాంట్లో మీ డివైజెస్ లిస్ట్లో మీ డివైస్ తీసేసిన తర్వాత పేరింగ్ మోడ్ ఆన్ చేసి దాన్ని కనెక్ట్ చేసుకొని అప్పుడు వాడి చూడండి. రాకపోతే ఇంకా మీకు డైరెక్ట్ స్టేబుల్ వర్షన్లో వచ్చేసిద్ది. నేను అప్డేట్ చేసా బ్రో, డ్రైనింగ్ సో మచ్ బ్యాటరీ ట్రయల్ వర్షన్లో. అంతే బ్రో, ట్రయల్ వర్షన్లో బ్యాటరీ డ్రైనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, సో ఫోన్ రీసెట్ చేసేయండి బ్రో. అసలు ఈ ఆరిజిన్ ఓఎస్ అప్డేట్ స్టేబుల్ వర్షన్ ఎప్పుడు వస్తుంది? నాది ఐక్యూ Neo 10 ట్రయల్ వర్షన్ యూజ్ చేసేవాళ్ళు ఒక్క ప్రాబ్లం చెప్తుంటే భయం వేస్తుంది, డివైస్ పాడవుతుంది ఏమో అని. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్స్ స్టేబుల్ వర్షన్ కోసం? మార్చ్ బ్రో, మార్చి అయితే స్టేబుల్ అప్డేట్ వచ్చేసిద్ది. ఎందుకంటే మనకి డిసెంబర్ ఎండింగ్లో వచ్చింది మనకి ఇది ఆరిజిన్ ఓఎస్ అప్డేట్ అనేది. ఐక్యూ Neo 10Rకి ట్రయల్ వర్షన్ వచ్చింది, స్టేబుల్ వర్షన్ ఇంకా మార్చ్లో వచ్చేసిద్ది మ్యాక్సిమం. బ్రో నాది ఐక్యూ Z9S 20 days అయ్యింది అప్డేట్ చేసి, బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ
లేదు ఇంకా బెటర్ అయ్యింది, వన్ ప్రాబ్లం డేటా ఆఫ్ అయినా ఆన్ చూపిస్తుంది 5G అని. అది ఒక్కటే. ఇక్కడ రిప్లై కూడా ఇచ్చినారు ఎవరో, అది ప్రాబ్లం కాదు బ్రో, నీ నెట్వర్క్ కనెక్టివిటీని చూపిస్తుంది అంతే, డోంట్ వరీ. ఎస్ బ్రో, అంతే. నెట్వర్క్ మీది ఏం రిసీవ్ అవుతుంది, ఇప్పుడు మీ ఫోన్ ఏ స్టేట్లో ఉంది అని చూపిస్తుంది. 5G అయితే 5G, 4G అయితే 4G. మీకు ఒక రకంగా బెనిఫిషియల్ ఈ ఫీచర్ మాత్రం. సో ఈ రోజుకి అయితే వీడియో ఇంతే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే మళ్ళీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో ఇంకా స్టేబుల్ వర్షన్ వచ్చినాక ట్రై చేస్తాను. అప్పటిలోపు మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే కమెంట్ చేయండి, నేను వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.